హై ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను మైక్రోగ్రీన్స్ గురించి చెప్తున్నాను. మైక్రోగ్రీన్స్ అంటే ఏంటి, అసలు మైక్రోగ్రీన్స్ని ఎన్ని వెరైటీస్లో పెంచుకోవచ్చు, ఏవేవి పెంచుకోవచ్చు, బెనిఫిట్స్ ఆఫ్ మైక్రోగ్రీన్స్ చెప్తాను అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేయండి. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ అందరికీ వచ్చే కామన్ డౌట్, వాట్ ఆర్ మైక్రోగ్రీన్స్? మైక్రోగ్రీన్స్ అంటే ఏంటి? మైక్రోగ్రీన్స్ అంటే బేబీ ప్లాంట్స్ అనుకోవచ్చు మనం. అది స్ప్రౌటింగ్ తర్వాత ఒక గ్రీన్ ప్లాంట్ అయ్యే ముందు ఉంటుందన్నమాట. బిట్వీన్ స్ప్రౌటింగ్ ప్లాంట్స్ అండ్ గ్రీన్ ప్లాంట్స్ మధ్యలో ఉంటుంది. దీనికి వచ్చేసి ఎక్కువ లీవ్స్ కూడా ఉండవు, 2 or 3 లీవ్స్ ఉంటాయి. అండ్ అది సైజ్ వచ్చేసి చూస్తున్నారా, సైజ్ వచ్చేసి 1 నుంచి 3 ఇంచెస్ సైజ్ మాత్రమే ఉంటుంది. అండ్ మనం ఎప్పుడు హార్వెస్ట్ చేయాలి? దీని హార్వెస్టింగ్ టైం కూడా ఎక్కువ లాంగ్ టైం తీసుకోదు. మనం సీడ్ వేసిన 10 to 15 days లోపు హార్వెస్ట్ కూడా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మనం మైక్రోగ్రీన్స్ వల్ల ఉన్న బెనిఫిట్స్ చూద్దాము. మైక్రోగ్రీన్స్ మనం కర్రీస్తో పాటుగా రైస్ ఐటమ్స్లో యాడ్ చేసుకోవచ్చు, స్మూతీస్లో యాడ్ చేసుకోవచ్చు, స్వీట్స్లో యాడ్ చేసుకోవచ్చు. ఇవి యాడ్ చేయడం వల్ల మనం చేసిన రెసిపీకి ఒక నైస్ టెక్స్చర్ అనేది వస్తుంది, కలర్ వస్తుంది, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మైక్రోగ్రీన్స్ ఈజ్ ఏ ప్యాక్ అనుకోవచ్చు. ప్యాక్ ఆఫ్ లైక్ న్యూట్రిషన్స్, పొటాషియం, జింక్, ఐరన్, కాపర్ అన్నీ యాడ్ అయి ఉంటాయి. మన యూస్ చేసే మైక్రోగ్రీన్ ఒక్కొక్క మైక్రోగ్రీన్లో ఒక్కొక్కటి ఉంటుంది, కొన్నిలో యాడ్ ఆన్స్ అవుతూ ఉంటాయి. అండ్ మైక్రోగ్రీన్స్లో చాలా మైక్రోగ్రీన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఉంటాయి. దీనివల్ల మనకి హార్ట్ డిసీజెస్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది, డయాబెటిక్స్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. అండ్ రెగ్యులర్ యూసేజ్ ఆఫ్ మైక్రోగ్రీన్స్ వల్ల కొన్ని టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా రాకుండా అవాయిడ్ చేస్తుంది అనమాట. సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ మైక్రోగ్రీన్స్ ఏమన్నా ఉంటాయా అన్నది కూడా చాలా మందికి ఉంటుంది. మైక్రోగ్రీన్స్ ఈజ్ 100% సేఫ్ అనమాట. మనం ఎలా అయినా తినొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. దీనిలో బ్యాక్టీరియల్ కాంటెంట్ అండ్ జెర్మ్స్ కాంటెంట్ కూడా చాలా 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 లో ఉంటుంది. అండ్ పెస్ట్స్ అయితే 100% రావు. దీనికి ఎలాంటి పెస్ట్, ఎలాంటి పురుగు పట్టడం అలాంటిది ఏమీ ఉండదు. అండ్ కానీ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మైక్రోగ్రీన్స్ అన్నది స్టెమ్ అండ్ లీవ్స్ పార్ట్ మాత్రమే తినాలి. సీడ్ అండ్ రూట్ పార్ట్ అస్సలు తినకూడదు. 100% బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రూట్ అండ్ సీడ్ పార్ట్ తినకూడదు, స్టెమ్ అండ్ లీవ్స్ పార్ట్ మాత్రమే తినాలి. ఇంకొక కామన్ డౌట్ ఏంటంటే చాలా మందికి, స్ప్రౌట్స్ అంటే ఏంటి, మైక్రోగ్రీన్స్ అంటే ఏంటి, ఈ డిఫరెన్స్ కూడా అది తెలుసుకోవాలి మనం. స్ప్రౌట్స్ అంటే ఏం లేదు, ఏదైనా సీడ్ తీసుకొని దాన్ని ఒక 12 hours పాటు నానబెట్టి దాని ఒక సర్టెన్ టెంపరేచర్లో ఉంటే దానికి వచ్చి టైనీ ఒక చిన్న వేరులాగా వస్తుంది, దాన్ని స్ప్రౌట్స్ అంటాము. మనం అలా కన్జ్యూమ్ చేయొచ్చు. స్ప్రౌట్స్ అనేది మనకి ఇవాళ స్టార్ట్ చేస్తే ప్రిపరేషన్ నెక్స్ట్ డేకి మనం కన్జ్యూమ్ చేసుకోవచ్చు, తినేసేయచ్చు. వేరాస్ మైక్రోగ్రీన్స్ వస్తే, మైక్రోగ్రీన్స్ ఏంటి, మనం దాన్ని సాయిల్లో వేసి ఒక 7 days తర్వాత దానికి రెగ్యులర్ వాటరింగ్ 7 days తర్వాత దాన్ని హార్వెస్ట్ చేయొచ్చు. 7 to 10 days తర్వాత హార్వెస్ట్ చేయొచ్చు. అప్పుడు వచ్చేదాన్ని మైక్రోగ్రీన్స్ అంటారు. అండ్ మోస్ట్లీ ఇందాక చెప్పినట్టు మైక్రోగ్రీన్స్ అని అంటే మనం ఒక స్టెమ్ అండ్ లీవ్స్ పార్టే తింటాము, రూట్ అండ్ సీడ్ పార్ట్ తినము. అండ్ స్ప్రౌట్స్ అంటే హోల్ కన్జ్యూమ్ చేస్తాం అనమాట. ఇదే మేజర్ డిఫరెన్స్ స్ప్రౌట్స్కి ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఏంటంటే మైక్రోగ్రీన్స్ ఎలా పెంచాలి, మైక్రోగ్రీన్స్ని పెంచడం ఎలా. మైక్రోగ్రీన్స్ని 3 విధాలుగా పెంచుకోవచ్చు, 3 typesలో పెంచుకోవచ్చు అనమాట. ఒకటి వచ్చేసి సాయిల్ యూస్ చేసి పెంచవచ్చు, ఇంకోటి వచ్చేసి వాటర్, కంప్లీట్ వాటర్, అందులో సాయిల్ ఏం యూస్ చేయము, దాన్ని హైడ్రోఫోనిక్స్ అని అంటారు. ఇంకొక థర్డ్ వెరైటీ వచ్చేసి మనం ఒక కాటన్ క్లాత్ మీద కానీ టిష్యూ పేపర్ మీద కానీ పెంచుతారనమాట. నేను ఈ వీడియోలో సాయిల్లో అండ్ వాటర్ యూస్ చేసి మైక్రోగ్రీన్స్ ఎలా పెంచాలో చూపిస్తాను. క్లాత్ మీద యూస్ చేసి నేను ఇంకొక వీడియో చేస్తాను. నేను మైక్రోగ్రీన్స్ పెంచడానికి ఇలాంటి ఫుడ్కి వచ్చే ప్లాస్టిక్ కంటైనర్స్ యూజ్ చేస్తున్నాను. ఈ కంటైనర్స్కి నేను 4 sides హోల్ పెట్టుకుంటున్నాను, సో దట్ ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉన్నా పోతుంది. సో ఫస్ట్ ఇప్పుడు నేను 2 containers సాయిల్ నింపుకుంటున్నాను. ఒక దాంట్లో మేతి వేస్తాను, ఇంకో దాంట్లో కొత్తిమీర వేస్తాను. అందుకని 2 inches ఆఫ్ సాయిల్ వేసుకుంటున్నాను. ఫస్ట్ మేతి ఎలా పెంచాలనేది చూపిస్తాను. ఫస్ట్ మెంతి ఎలా పెంచాలో చూపిస్తున్నాను. మనం 2 inches ఆఫ్ సాయిల్ వేసుకున్న కంటైనర్లో జనరల్గా మనం ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసే మెంతుల్ని దగ్గరగా చల్లేసుకోవాలి. దాని మీద లిటిల్ బిట్ ఆఫ్ సాయిల్ని స్ప్రెడ్ చేసుకోండి. సో దట్ మనకి మొలకలు రావడానికి యూజ్ అయ్యేంతవరకు చాలా లైట్గా స్ప్రెడ్ చేసుకోండి. ఎక్కువగా సాయిల్ వేసారంటే మొలకలు రావడానికి చాలా టైం పడుతుంది. దాని తర్వాత దాంతో కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకొని మనం రెగ్యులర్గా ఎక్కడైనా లైటింగ్ వచ్చే సన్లైట్స్ వచ్చే దగ్గర పెట్టుకోవాలి. నేనైతే విండో సైడ్ పెట్టుకున్నాను.
నాకు డే 2కి దాని స్ప్రౌట్స్ కనిపించాయి, మొలకలు స్టార్ట్ అయినాయి. డే 4కి ఇలా కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి. అలా నేను ఎండ్ ఆఫ్ 15th డే కల్లా నాకు మేతి మైక్రోగ్రీన్స్ రెడీ అయిపోయాను. నేను హార్వెస్ట్ కూడా చేసుకున్నాను. ప్రతిరోజు నేను దీని మీద కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేశాను. సో డే బై డే నాకు ప్రోగ్రెస్ కనిపిస్తుంది. నేను ఆ ఇమేజెస్ మొత్తం పెట్టాను, మీకు అర్థమవుతుంది ఇలా ఉంటుందని. కానీ మేతికి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే కొంచెం కూడా ఎక్సెస్ వాటర్ వేయకూడదు, చాలా తక్కువ వాటర్ పడుతుందన్నమాట. డే 10కి నాకు మైక్రోగ్రీన్స్ మ్యాక్సిమం వచ్చేసాయి, కానీ నేను ఇంకొంచెం ఉంచాలి అని చెప్పి ఇంకా ఉంచాను. ఇప్పుడు ఇలా డే 10 ఇలా కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు, కానీ నాకు ఇంకొంచెం కావాలి అని 15th డే వరకు ఉంచి 15th డేలోనే నేను హార్వెస్ట్ చేసుకున్నాను. ఇంకా పాపులర్గా పెంచుకునే మైక్రోగ్రీన్ ఏంటంటే కొరియాండర్ మైక్రోగ్రీన్, అదే కొత్తిమీర. దీన్ని ఎలా పెంచాలో చూపిస్తాను. దీనికి ఏంటంటే మనం ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసే ధనియాలు యూస్ అవ్వవు. వీటిని ఒక పేపర్లో తీసుకొని దాన్ని క్రష్ చేసుకొని దాన్ని స్ప్లిట్ చేసుకోవాలి. అంటే ఒక ధనియాల్ని 2గా చేసుకోవాలి, అప్పుడే మనకి మొలకలు రావడానికి ఈజీ అవుతుంది. ఇలా నేను చూపించినలాగా క్రష్ చేసుకొని దాన్ని 2గా తీసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని సాయిల్లో వేసుకుందాం. మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న 2 inches సాయిల్ కంటైనర్లో మనం స్ప్లిట్ చేసుకున్న ధనియాలని ఇలా దగ్గరగా చల్లుకోవాలి. దగ్గరగా చల్లుకుంటే ధనియాలు చాలా బాగా వస్తాయి. దీని మీద ఒక చిన్న 1/2 centimeter సాయిల్ని స్ప్రింకిల్ చేసుకోండి. దీనివల్ల మనకి మొలకలు రావడానికి ఈజీ అవుతుంది. సాయిల్ స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ని కూడా ఇలా చల్లుకోవాలన్నమాట. వాటర్ చల్లేసిన తర్వాత యాజ్ యూజువల్ మనకి చిన్న సన్లైట్ రేస్ వచ్చే దగ్గర కానీ, బాల్కనీలో కానీ, విండో సైడ్ కానీ పెట్టుకోవాలి. నేనైతే విండో సైడ్ పెట్టుకుంటున్నాను. కానీ నాకు ధనియాలు రావడానికి చాలా టైం పడుతుంది. నాకు డే 3 వరకు మొలకలు కనిపించలేదు. డే 7కి ఇలా ఉంది. ధనియాలు రావడానికి కొంచెం టైం పడుతుంది. వాటర్ కూడా చాలా కొంచెం అలా స్ప్రింకిల్ చేసుకోవాలి. నాకు డే 18కి నాకు కరెక్ట్గా వచ్చిందనమాట. నేను డే 18కి దీన్ని హార్వెస్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ చిక్పీ మైక్రోగ్రీన్స్ అంటే శనగలతో మైక్రోగ్రీన్స్. ఇది నేను వాటర్లో పెంచుతున్నాను, 0 సాయిల్ యూజ్ చేయకుండా వాటర్లో మనం మైక్రోగ్రీన్స్ ఎలా పెంచుతామో చూపిస్తా అన్నా కదా. సో ఇవి నేను చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ ఇందాక చెప్పినట్టే మనం ఒక కంటైనర్ని తీసుకోవాలి. ఇది ఒక ప్లాస్టిక్ ఫుడ్ కంటైనర్. దీనికి ఏంటంటే మనకి వాటర్తో పెంచుకుంటున్నప్పుడు మనకి 2 కంటైనర్స్ కావాలి. ఒక దానికేమో కంప్లీట్ హోల్స్ పెట్టాలని, ఇంకో దాంట్లోనేమో వాటర్ ఉంచడానికి, అలా 2 కంటైనర్స్ కావాలి. దీంట్లో నేను ఒక దాంట్లో ఒకటి ఇన్సర్ట్ అయ్యేటట్టు కింద కొంచెం గ్యాప్ వచ్చేటట్టు చూసుకుంటున్నాను. సో ఇప్పుడు పైన పెట్టిన కంటైనర్కి కంప్లీట్గా అన్ని దగ్గరగా హోల్స్ పెట్టుకుంటున్నాను. సో దట్ మనకి రూట్స్ వెళ్ళేటట్టు వీలుగా ఉండేటట్టు దగ్గరగా హోల్స్ పెట్టుకోండి. నేను ఒక సేఫ్టీ పిన్ యూస్ చేసి చాలా దగ్గరగా హోల్స్ పెట్టుకుంటున్నాను. చూసారా, అర్థమవుతుందా నేను ఎంత దగ్గరగా హోల్స్ పెట్టుకున్నానో. దీనివల్ల మన మైక్రోగ్రీన్స్కి ఉన్న రూట్స్ ఇలా వాటర్లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు నేను శనగల్ని ఓవర్ నైట్ నానపెట్టాను. దీనికి ఆల్రెడీ స్ప్రౌట్స్ వచ్చేసాయి. అయితే ఒక హోల్స్ పెట్టకుండా ఉన్న కంటైనర్లో 1/2 వరకు వాటర్ పోసుకుంటున్నాను. దాంట్లో మనం హోల్స్ పెట్టిన కంటైనర్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత దీంట్లో మనం నానపెట్టి ఉంచుకున్న శనగల్ని దగ్గరగా వేసుకోవాలి. ఇలా దగ్గరగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. దీని మీద నేను ఒక టిష్యూ పేపర్ని డబల్ ర్యాప్ చేసి దీని మీద ప్లేస్ చేస్తున్నాను. నెక్స్ట్ దాని మీద కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి యాజ్ యూజువల్ లైట్ వచ్చే దాంట్లో కానీ, బాల్కనీస్లో కానీ, విండోస్లో కానీ పెట్టుకోవాలి. నేనైతే విండో సైడ్ పెట్టుకున్నాను. డే 2కి నాకు స్ప్రౌట్స్ ఇంకొంచెం పెద్దగా కనిపించాయి.
ఇది డే 4 లుక్ అనమాట. చూసారా ఆల్మోస్ట్ స్ప్రౌట్స్కి వచ్చిన రూట్స్ అయితే ఆల్మోస్ట్ 1 సెంటీమీటర్ ఉన్నాయి. డే 6కి నాకు గ్రీన్స్ కనిపించాయి. అలా ఆల్మోస్ట్ నాకు డే 18th కల్లా నాకు మైక్రోగ్రీన్స్ రెడీ అయిపోయాయి. నేను 17th డేకి నేను హార్వెస్ట్ చేసేసుకున్నాను. వాటర్తో మైక్రోగ్రీన్స్ పెంచేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే మనం రెగ్యులర్గా నేను ఎవ్రీ డే వాటర్ చేంజ్ చేసేసాను. మీరు ఆల్టర్నేట్ డేస్ కూడా వాటర్ చేంజ్ చేయొచ్చు, అది బేస్డ్ ఆన్ యూ. బట్ ఆల్టర్నేట్ డేస్ కానీ రెగ్యులర్గా కానీ వాటర్ చేంజ్ చేయాలి. డే 17th కల్లా నాకు హార్వెస్ట్కి రెడీ అయిపోయింది. నేను ఆల్రెడీ 3 వెరైటీస్ చూపించాను. ఇవి కాకుండా చాలా పాపులర్గా ఉండే వెరైటీస్ ఏంటంటే క్యాలీఫ్లవర్, క్యాబేజ్, బ్రొకోలీ, రాడిష్ అండ్ బీట్రూట్ కూడా పెంచుతారు, క్యారెట్ పెంచుతారు. ఇది కాకుండా కొన్ని పప్పులు కూడా పెంచుతారు అనమాట. అన్ని పప్పులు పెంచుతారు. మైక్రోగ్రీన్స్ పెంచేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఫాలో అవ్వాలి. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మనం పెంచినప్పుడు సాయిల్, ఒకవేళ సాయిల్ యూజ్ చేస్తే మనం పెంచే సాయిల్ చాలా మంచి సాయిల్ అయి ఉండాలి. అండ్ ఇది పెట్టే ప్లేస్ చేసే ఏరియా కొంచెం మంచి వెంటిలేషన్ ఉన్న ఏరియా అయితే చాలా బాగుంటుంది. లైక్ డైరెక్ట్ సన్లైట్, ఎక్కువ సన్లైట్ అవసరం లేదు, మనం విండో సైడ్ పెట్టినా పెరుగుతుంది. దీనికి వాటరింగ్ చేసేటప్పుడు కూడా ఎక్సెస్ వాటర్ చేయకూడదు, ఆర్ అలా అని కదా తక్కువ వాటర్ చేయకూడదు. దీనికి కరెక్ట్ అమౌంట్ ఆఫ్ వాటర్ వేయాలి. అండ్ వాటర్ పోసేటప్పుడు ఇలా మగ్తో పోసేయకూడదు. ఇలా మనం స్ప్రింక్లర్ ఏమైనా ఉంటే స్ప్రింకిల్ చేయాలి, లేకపోతే ఇలా చల్లాలన్నమాట వాటర్. అండ్ ఒకవేళ మీరు మెంతి కూర పెంచుతున్నట్టయితే బాగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే కొంచెం వాటర్ ఎక్కువైనా మెంతి కూర మొత్తం పోతుంది. నేను ఆల్రెడీ చూపిస్తాను. నా ప్లాంట్ ఒకటి నేను ఒక సైడ్ కొంచెం వాటర్ ఎక్కువ పోసాను, సో అది కొంచెం పాడైంది నాది. నేను అది కూడా చూపిస్తాను. ఎక్సెస్ వాటర్ పోస్తే మైక్రోగ్రీన్స్ ఎప్పుడైనా ఇలా అయిపోతాయి. నేను ఇటు సైడ్ కొంచెం ఎక్సెస్ వాటర్ పోసాను, సో ఇలా అయిపోతుంది అనమాట. సో మనం ఇనఫ్ వాటర్ పోస్తే ఇది ఇలా వస్తుంది. ఇది కొరియాండర్ అనమాట, కొత్తిమీర రావడానికి అట్లీస్ట్ ఒక 15 days టైం పడుతుంది. ఇది కొంచెం లేట్గా వస్తుంది అనమాట, నో ప్రాబ్లం. కొత్తిమీర ఏంటంటే సీడ్స్ వేసిన 4-5 days వరకు మీకు మొలకలు రావు, నో ప్రాబ్లం. కొంచెం వాటర్ పోస్తుండండి, ఇది కొంచెం లేట్గా వస్తుంది. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం మైక్రోగ్రీన్స్ వేసేటప్పుడు యూజ్ చేసే సీడ్స్ ఉంటాయి కదా, అవి 100% మంచి క్వాలిటీ ఉన్న సీడ్స్ యూజ్ చేస్తే మనకి మైక్రోగ్రీన్స్ కూడా చాలా బాగా వస్తాయి. అండ్ మనకి ఆ న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ బాగా వస్తాయి అనమాట, మిస్ అవ్వకుండా. వాటర్తో పెంచుతున్నట్టయితే వాటర్ అనేది రెగ్యులర్గా చేంజ్ చేస్తూ ఉండాలి. ఎవ్రీ 2 days వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి. అది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. మనం వాటర్ త్రూ పెంచుతుంటే మాత్రం అది కంపల్సరీగా మనం వాటర్ రెగ్యులర్గా చేంజ్ చేస్తూ ఉండాలి. అండ్ మీరు ఒకవేళ సాయిల్లో వేసినట్టయితే రెగ్యులర్గా వాటరింగ్ చేస్తూ ఉండాలి. పైన సాయిల్ అనేది ఎప్పుడు డ్రై అవ్వకూడదు, అది చూసుకుంటూ ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇవాళ హార్వెస్ట్ చేస్తే ఇవాళ తినేయడమే చాలా బెస్ట్. మరి ఇవాళ హార్వెస్ట్ చేసి దాన్ని రిఫ్రిజిరేట్ చేసి 3-4 days తర్వాత అంటే దానికి ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ మొత్తం పోతాయి. సో ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు కొంచెం హార్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది. మనం డైరెక్ట్గా ఇలా సలాడ్స్లో కూడా వేసుకొని రా కూడా తినేయచ్చు మైక్రోగ్రీన్స్, నో ప్రాబ్లం. మైక్రోగ్రీన్స్ అంటే ఏంటి, మైక్రోగ్రీన్స్ ఎలా పెంచాలి, మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, ఐ విల్ రిప్లై. అండ్ మైక్రోగ్రీన్స్ పెంచండి, ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. చిన్న మెజర్స్ ఫాలో అవ్వాలి అంతే. మీ మైక్రోగ్రీన్స్ పెంచిన ఇమేజెస్ పెట్టండి, నాకు చాలా నచ్చుతుంది. ఐ ఫీల్ వెరీ గుడ్. అండ్ that's it for the video. Hope you all like my video. Meet you with another video. Thanks for watching. Bye bye.